దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం P4 విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు అవసరమైన రోడ్ మ్యాప్ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరపున తన వాణి వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని చెప్పారు. ఇప్పుడు ప్రజలను భాగస్వామ్యాలను చేయాలంటూ సీఎం చంద్రబాబు P4 విధానాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి ఎదుట ఉంచారు. ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో తొలి 10% మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకొని వారి బాగుకు బాటలు వేసేలా విధాన రూపకల్పన చేయాలన్నారు. తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత తీసుకొచ్చి అన్ని రంగాల్లో మన దేశం ప్రపంచ స్థాయి దేశాలతో పోటీపడే శక్తినిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్కు బలమైన బ్రాండింగ్ కల్పించారని కొనియాడారు. 10 ఏళ్ల ప్రధాని కష్టాన్ని దేశానికి అనుకూలంగా మార్చుకునే సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తితో ఉందని చంద్రబాబు చెప్పారు. P4 నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానం, నైపుణ్య గణన, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులోని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి ఆషాఢ సార సమర్పిస్తున్నారు. మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢం సారెను సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు, మహిళా బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. విజయవాడ నగరం నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా బృందాలుగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అన్ని క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవారికి పవిత్ర సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్యోగులు క్యూలైన్ల వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్య ఆర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవలనందు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. మా సన్నదానం తరపున అమ్మవారికి పసుపు కుంకాలు ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది. మేము సుమారుగా 5 సంవత్సరాల నుంచి భవానీ దీక్షపరులుగా మేము ఉంటున్నాం. దానికి అందరం కూడా మా గ్రామస్తులు, మా గురుభవన్ అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలకి ఈరోజు కావాలని అమ్మవారికి మా గ్రామం తరపున మా గురుభవన్ ఆధ్వర్యంలో ఈరోజు సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం సారి సమర్పిస్తున్నారు కదా? అంటే ఈ ప్రతి సంవత్సరం కాదు కానీ మాకు ఈ సంవత్సరమే మొదటి సంవత్సరం అండి. అంటే మేము 10 సంవత్సరం దీక్ష చేస్తున్నప్పుడు కూడా గురువు గారు పిలుపు మేరకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసిన దీక్షకి ఈరోజు చేసిన పూజకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ సంవత్సరమే మొదటిసారి సారి సమర్పించడం జరిగింది. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరుగుల విజయ్ కుమారి నా పేరు. మరి మా వారు 25 సంవత్సరాలుగా భవానీ మాలలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము దర్శనానికి వస్తున్నాం. దేవీ నవరాత్రులు కూడా మాల వేసి దీక్షలు చేసుకొని మళ్ళీ మేము దర్శనం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా సారీ సీరుతో మళ్ళీ దర్శనానికి వచ్చాం. చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మంచిగా అమ్మవారి సారీ సమర్పించుకున్నాము. నా తల్లి మాత్రం
చాలా బాధల్లో నాకు అండగా ఉంది. బాగా ఇచ్చింది గౌరవం. మా దగ్గరే ఉన్నట్టుంటుంది. నాకు చాలా ఇష్టం. తలుచుకుంటే ఉంటుంది, అయ్యిద్ది పని. సంతోషం. ఆ తల్లి ఉన్నంత వరకు నాకు బాధ లేదు. నాకు ఎండ ఉంటుంది, సంతోషం. ఆవిడ ఏదన్నా అనుకున్నా కూడా కరెక్ట్గా జరుగుతుంది. మాకు ఆవిడ వెలువెలిపోయి ఎప్పుడు ప్రతి ఆషాఢ మాసం మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి అమ్మవారికి. ప్రతి ఆషాఢం అమ్మవారికి సమర్పిస్తాం. మనసు చాలా ఉల్లాసంగా అనిపిస్తోంది మాకు. ఇది ఏటా ఇలాగే కొనసాగాలని అమ్మవారి దీవెనలు మా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని సదా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సారీ సమర్పిస్తాం. చాలా బాగుంటుందండి. అన్నీ అనుకునే సంక్రమాలు జరుగుతున్నాయి. చాలా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏ ఇబ్బందులు లేకుండా. అంత దుర్గమ్మ దయ. బాగున్నాయండి. దర్శనం ఏర్పాట్లు బాగున్నాయి. మాకు కొత్త అని అనిపించట్లేదు. సిటీలో మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ప్రాంతాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో పర్యాటక ప్రాంతాలు ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ సముద్ర తీర ప్రాంతం సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను సేకరించి స్వచ్ఛ సముద్ర తీర ప్రాంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ప్రాంతాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతామన్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది సీఈఓలు కూడా ఉండటానికి మనం పెట్టుకోవచ్చు. వాళ్ళని పెట్టి ఈ కార్యక్రమాన్ని బీచ్ డెవలప్మెంట్ చేసే దానికోసం టూరిజం కూడా ఉంది. టెంపుల్ టూరిజం కింద కానీ టూరిజం కింద కానీ మనకి డబ్బులు వస్తాయి. బాలసౌరి గారు ఎంపీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తానన్నారు. అది కూడా మ్యాచ్ చేసుకుని మనం ఒక బెస్ట్ రిసార్ట్ని మచిలీపట్నంలో తయారు చేసుకోగలిగితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా మచిలీపట్నం ఉంటుందనే దాంట్లో ఎటువంటి అత్యవసరం లేదు. లేదా ఆ రోజున బీచ్ ఫెస్టివల్ పెడితే నేను అనుకున్నానంటే ఎలా ఉంటుందో అనుకున్నా. ఆ రోజు అందరినీ ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ పెట్టాం, ఇక్కడ చాలా బోట్ షికార్ పెట్టాం, చాలా జైంట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి కల్చరల్ యాక్టివిటీస్ పెడితే ఫుడ్ కోర్ట్స్ అసలు ఆ రోజు బిజినెస్ కూడా అందరికీ పెరిగింది. ఇసుకేస్తే రానంత జనం. ఆ రోజు ఏమైందంటే సండే మూడో రోజు నేను ఎందుకంటే సీఎం గారు కూడా చెప్పలా. సీఎం గారికి మళ్ళీ ఇక్కడ జనం ఎక్కువ రాకపోతే మళ్ళీ సీఎం గారిని పిలుచుకుని మనం ఇదవుతామని చెప్పి సీఎం గారు చెప్పతే ఆదివారం రోజు సాయంత్రం ఆయన ఫోన్ వచ్చింది. ఏంది అంత పెద్ద బీచ్ ఫెస్టివల్ పెట్టి జాగ్రత్తగా ఉండొద్దా మీరు, ఆ జనాలు ఏంటి, అది జాగ్రత్త. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, కక్షపూరితంగా పలు నిర్మాణాలను ఆపివేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆపేసిన నిర్మాణాలను పక్కా ప్రణాళికతో పునర్నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ కృష్ణలంక గంగానమ్మ గుడి వెనుక దోబీఖానా ప్రహరీ గోడను, సైడు డ్రైనేజీలను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధులను వినియోగించకుండా నిర్మాణాలను ఆపేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వం నిర్మాణాలను ఆపివేసి కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మాణాలకు కేటాయించిన ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సహకారంతో సైడ్ డ్రైన్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆపేసిన నిర్మాణాలను పక్కా ప్రణాళికతో పునర్నిర్మిస్తామని చెప్పారు. నిర్మాణానికి కానివ్వండి, లేదా ఇంకా అవసరం ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో 4 టాయిలెట్లు కట్టించడం జరిగింది. దాంట్లో 2 పనిచేయట్లేదు అన్నారు. వీటన్నిటి కూడా క్లీన్ చేసి పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, సామాన్యులకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడకుండా చేయాలనేది. ఇక్కడ పక్కనే స్వర్గపురి ఉండటం, ఇదంతా స్వర్గపురి స్థలం కావటం, దాని నుంచి వచ్చే పొగ వలన సమస్య ఉన్నా అది వాళ్ళకి వాళ్ళు కూడా దానికి గతంలో కూడా ఖర్చు పెట్టి కొంత చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ముందు నీటి సౌకర్యం దోబీగానే కలిగించే దాంట్లోనూ, అదేవిధంగా కరెంటు ఇచ్చే దాంట్లోనూ, షెడ్లకు రేకులు వేసే దాంట్లో మొట్టమొదటి చూసి తర్వాత స్వర్గపురి విషయం అది కొంచెం
సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్వర్గపూర్ కింద ఈ ల్యాండ్ అంతా కూడా ఆ స్వర్గపూర్ కింద, అంటే ఇక్కడ నివాసాలు ఉండకూడదు అనేది దాంతో ఉన్నారు. కానీ ఇవాళ పేదలు చాలామంది ఆక్యుపై చేసుకుని ఆ స్వర్గపూర్ స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆ ఇళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా అప్పుడు గవర్నమెంట్ నిర్ణయించింది. అందువల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ధూళి రాకుండా ఏం చేయాలన్నది ఒకసారి సాంకేతికపరంగా ఇంజనీర్లతో డిస్కస్ చేసి దాన్ని పరిశీలిస్తాం. బట్ ముందుగా సామాన్యమైన చిన్న మౌలిక సదుపాయాలను కూడా ఇమీడియట్గా కల్పిస్తామని వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేయడం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపిన అభినందనలు నాలో నూతన ఉత్తేజాన్ని నింపాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్టుకి ప్రతిగా నారా లోకేష్ స్పందిస్తూ పథకాలు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాలు దగ్ధమైన కేసులో నిందితులు ఎంతటి వారినైనా శిక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ జరుగుతున్నందున ఎవరిని అనుమతించడం లేదని చెప్పారు. దీంతో చింతామోహన్ కార్యాలయం బయటే మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆఫీసును కాల్చడం అనేది ఘోరమైనటువంటి సంఘటన. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది, జమాబందీ అని ఒకటి ఉండేది, రెవెన్యూ బోర్డు అని ఉండేది. ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేశారు. మరి జమాబందీ లెక్కలని ఒకటి ఉండేది, అది లేకుండా చేసేశారు. మరి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాదు, నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి, నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఏం చేశాడు? రెవెన్యూ వ్యవస్థని కుళ్ళిపోయేటట్టు కాదు, దీన్ని కాల్చి పారేశాడు. ఈ అడంగళాలని నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది తప్పు, ఆయన చేసింది తప్పు 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 తప్పు. మొన్న కాల్చినటువంటి పోయిన ఆదివారం ఇక్కడ కాల్చారు, తప్పు. అది ఎవడు చేసినా కూడా, వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా శిక్షకు అర్హుడే వెంటనే. ఆషాఢమాసం అంటేనే గ్రామాల్లో, పట్టణాల్లో కొలువైయున్న దేవతలకు సారె సమర్పించడం ఎన్నో ఏళ్ల నుంచి మనకు ఆచారంగా వస్తుంది. కృష్ణా జిల్లా వెన్నతూల గ్రామంలో మహిళలు ఊరంతా బాజా భజంత్రీల మధ్య ఊరేగుతూ గంగానమ్మకు సారె సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెన్నుతల గ్రామంలో పాడి పంటలతో మంచి అభివృద్ధి సాధించాలంటూ గ్రామంలో మహిళలు కలిసి బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా తరలివచ్చి గంగానమ్మ, సీతారామచంద్రస్వామి దేవాలయాల్లో సారె సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోనే శివాలయం ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి సుబ్బారావు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో మన ఇంటి ఆడపడుచును పిలిచి చీర, సారె ఎలా ఇస్తామో అదేవిధంగా తమ గ్రామంలో ఉన్న దేవాలయాల్లో దేవతలకు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. గ్రామంలో ఉన్న మహిళలందరూ సమిష్టిగా సారె ఇవ్వటం శుభపరిణామమని అర్చకులు సుబ్బారావు అన్నారు. మా 3 దేవాలయాల్లో ఉన్న అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, తాంబూలము మరియు గోరింటాకు పెట్టి ఆహ్వానించి యథావిధిగా అందరూ కూడా వచ్చి వెన్నోతల్లో ముత్తైదులు అందరూ కూడా ఉమ్మడిగా కలిసి ఈ ఆషాఢ మాస సారెను జయప్రదంగా నిర్వహించారు. ఈ ఆషాఢ మాస సారి యొక్క ఫలితము ఏంటంటే, ఆషాఢ మాసంలో అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా నిర్ణయించుకొని ఆవిడికి పసుపు కుంకుమ ఇచ్చి మన ఇంటికి ఆహ్వానించినందువలన మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీ నివాసము ఉంటుందని మా యొక్క ఆలోచన. అలాగే అందరూ కూడా ఒక కులంతో సంబంధం లేదు, ఒక మతంతో సంబంధం లేదు, అందరూ కూడా ఏకకట్టుగా అందరూ కూడా ఈ ఆషాఢ మాస సారిని నిర్వహించారు. జయప్రదంగా నిర్వహించినందువలన తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్తున్నారు కాబట్టి ఇది నిర్విఘ్నంగా నిర్వహించారని తెలియజేస్తున్నాం. ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృత కొనసాగుతుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలు, పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతికి కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు నీటిలో మగ్గుతున్నాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని లంక గ్రామాలు, పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. కోనసీమ జిల్లా గురజాపులంక, కోనాలంక, ఠానేలంక తదితర గ్రామాల్లోని కూరగాయల పంటలు వారం రోజులుగా నీళ్లలో నాని కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు సాహసోపేతంగా వరద నీటిలోకి దిగి బెండకాయలు కోస్తున్నారు. వరద నీటిలో తీవ్రావస్థలు పడుతున్నామని మహిళలు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలక మండలి నిర్ణయాలపై పలు అనుమానాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కమిషన్ల కోసం టేబుల్ ఎజెండాగా కొన్ని అంశాలను చేర్చి అవసరం లేకున్నా పనులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలక మండలి నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలక మండలి నిర్ణయాలపై పలు అనుమానాలున్నాయని విమర్శించారు. కమిషన్ల కోసం టేబుల్ ఎజెండాగా కొన్ని అంశాలను చేర్చి అవసరం లేకున్నా పనులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదండి. నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది, దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకుండా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. స్వామివారి ఖజానాకి కన్నం వేశారో, స్వామివారి ఖజానాని అడ్డదారులు దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు చిక్కిన టన్నున్నర టేకు చేప చిక్కింది. 3 రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకారులు వేట ముగిసిన ఇంటికి తిరిగి వస్తుండగా టేకు చేప చిక్కింది. క్రెయిన్ సాయంతో టేకు చేపను ఒడ్డుకు చేర్చారు. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగకరమైన టేకు చేపను చెన్నై వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.